మనకు భయం వస్తుంది అంటే, లేకుంటే ఫియర్, బాధ, టెన్షన్ వస్తుంది అంటే, లేకుంటే మనకు హ్యాండ్ పెయిన్ కానీ, మన బాడీలో ఎక్కడైనా మనకు పెయిన్ వస్తుంది అంటే, నిజానికి అది మన బాడీలో లేదు. ఆ భయం, ఆ టెన్షన్ అనేది ఇక్కడ లేదు. ఆ పెయిన్ హ్యాండ్‌కి లేదు. మన బాడీలో లేదు. మన మైండ్‌లో ఉంది ఆ పెయిన్. అందుకనే అలా అనిపిస్తుంది. మైండ్ అది. బాడీ మీద మనకలా అనిపిస్తుంది. నిజానికి అది ఎక్కడుందంటే మైండ్‌లో ఉంది. వదిలేస్తే వెళ్ళిపోతుంది. యెస్. వదిలేయండి. లెట్ గో చేసేయండి. వెళ్ళిపోతుంది. చాలా సింపుల్‌గా చెప్తున్నారే. లెట్ గో చేస్తే వెళ్ళిపోతుందా? అవును, వెళ్ళిపోతుంది. కానీ మీకు హ్యాండ్ పెయిన్ వచ్చింది అనుకోండి. మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ పెయినే వచ్చింది అనుకోండి. ఇప్పటికిప్పుడు అనుకోవటం వలన రాలేదు అది. ఎప్పటినుంచో ఇన్ఫర్మేషన్ వేసుకోవటం వల్ల ఇప్పుడు అది చూపించింది. అండ్ అదే విధంగా మీకు మనీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. ఎప్పటినుంచో నాకు మనీ లేవు. మనీని మనం ఆహ్, మనీ అవసరం లేదు. మనీ ఎందుకు ఇలా మనీని ఏ విధంగా మనం అన్నా కూడా నాకు అవసరం లేదు మనీ. అసలు మనీ ఎందుకు? మనీ ఇలా చేస్తుంది. డబ్బు గురించి మనం కొంచెం ఆహ్, మనం ఏ విధంగా మాట్లాడినా, లేకుంటే నాకు డబ్బులు లేవు అనుకున్నా కూడా, అది జస్ట్ ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకు డబ్బులు లేకుండా పోవు. ఎప్పటినుంచో మనం ఆ యొక్క థాట్స్‌ని అలా ఆలోచించడం వల్ల ఈరోజు మన ముందు డబ్బులు లేకుండా మనకు కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్, హెల్త్, కెరీర్, ఫ్యామిలీ ఎందులో అయినా సరే. అయితే ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అవి మైండ్‌లో ఉన్నాయి. నిజానికి బయట లేవు. అవి మైండ్‌లో ఉన్నాయి. లెట్ గో చేసేయండి, వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడేంటంటే లెట్ గో చేసిన వెంటనే వెళ్ళిపోతాయా? వెళ్ళవు. దానికోసమే మనం ఓపెన్ అనేది చేయాలి అన్నమాట. ఓపెన్ చేసినప్పుడు అది వదిలేస్తుంది. క్లీన్ చేసేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత లెట్ గో చేసేయండి. వెళ్ళిపోతుంది. అప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. మనలో మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ అనేది 2 ఉంటాయి. సో, రైట్, మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. మనం ప్రతి ఒక్క అబ్బాయి కూడా హాఫ్ మెన్ అండ్ హాఫ్ వుమెన్. ప్రతి ఒక్క అమ్మాయి కూడా హాఫ్ మెన్ అండ్ హాఫ్ వుమెన్. ఈ సంగతి మనకి ఇన్ని రోజులు తెలీదు. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏదో కొంతమందికి తెలీదు. హాఫ్ మెన్, హాఫ్ వుమెన్ అన్నమాట. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అయితే మనలో ఉండే మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ మనం 2 బ్యాలెన్స్‌గా లేకుండా ఉన్నట్లయితే, మన ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం. మన యొక్క రిలేషన్‌షిప్‌లో, హెల్త్‌లో, కెరీర్, ఫ్యామిలీ అండ్ మనీలో కావచ్చు. ఓకే. దీని మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీని పక్కన పెడితే, దీని గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఇప్పుడేమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? జస్ట్ హోపోనోపోనో ఇలా చేయండి. వెళ్ళిపోతుంది లైఫ్‌లో నుంచి ఆ ప్రాబ్లమ్. నెక్స్ట్ రిపీట్ అవ్వదు. అప్పుడు మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయండి. దట్స్ ఇట్. ఏం లేదు మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ అంటే, మనం ఆలోచనలతోనే ఉంటాం. ఆలోచనలు. దాన్ని ఆలోచిస్తూనే ఉంటాం. స్టెప్ తీసుకోం. స్టెప్ తీసుకోం. ఎప్పుడైతే స్టెప్ తీసుకుంటామో అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే, దాన్ని మనం ఆలోచనలనే అలానే పట్టుకున్నామంటే, దాన్ని మనం రియాలిటీలోకి తీసుకురాకున్నట్లయితే బ్యాలెన్స్ అవ్వదు. నీకు ఆలోచన రావటం మాస్కులైన్ ఎనర్జీ అయితే ఒక మంచి ఆలోచన. దాన్ని నువ్వు రియాలిటీలోకి తీసుకురావటం ఫెమినైన్ ఎనర్జీ. ఆలోచనొచ్చింది, వదిలేసావు. ఫెమినైన్ ఎనర్జీ ఏమవుతుంది ఇక్కడ? నువ్వు బ్యాలెన్స్ చేయట్లేదు. ఆలోచనొచ్చిందా? ఫెమినైన్ ఎనర్జీని కూడా ఉపయోగించు. అంటే బ్యాలెన్స్ చేయి. దాన్ని రియాలిటీలోకి తీసుకురా. ఒక మంచి ఆలోచనొచ్చింది. దాన్ని నువ్వు స్టెప్ తీసుకొని బాధ్యత ప్రకారం రియాలిటీలోకి తీసుకురా. దాన్ని ఫాలో అవ్వు. అది ఫెమినైన్ ఎనర్జీ. 2 బ్యాలెన్స్ అయితే అంతా కూడా నీకు ఓకేగానే కనిపిస్తుంది. సో, ఓపెన్ అనేది జస్ట్ మీరు అలా కూర్చొని, లేకుంటే మీరు తిరుగుతూ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చేస్తూ ఉండండి. మీకే మీకు అవసరమైనటువంటి థాట్స్ అనేవి మీకొస్తాయి. వాటిని రియాలిటీలోకి మీరే తీసుకురండి. సో, ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్.